శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానం వచ్చేసి స్వామివారు వచ్చేసి త్రేతాయుగంలో రాముల వారిచే ప్రతిష్ఠించబడినది. ఆ తర్వాత 1450, 1460 మధ్య కాలంలో ఈ గుడి నిర్మాణం అంతా చేయడం జరిగింది. ఈ నిర్మాణానికి వచ్చేసి రామలింగ నాయుడు అంటే పెన్నసాని వంశీకులు రామలింగ నాయుడుచే ఈ దేవాలయం నిర్మాణం అంతా జరిగింది. మనకు వచ్చేసి అప్పుడు విరూపాక్షరాయలుగా రాజుగా ఉండేవారు. 1450, 1460 మధ్య కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఈ స్వామి వచ్చేసి పశ్చిమానికి ఉంటాడు. కొన్ని వేల దేవాలయాలు ఎదిగినా కానీ మనకు ఈ పశ్చిమానికి ఉండే స్వామి మనకు అవుపించడం తక్కువ. పెన్నా నదికి దాదాపుగా ఒక 100 అడుగుల ఎత్తులో స్వామివారు ఉంటాడు. బుగ్గ అంటే స్వామి కింద బుగ్గ అనేది ఉంటుంది ఈ స్వామికి. గంగమ్మ కూడా నీ పాదాల చెంతనే నేను కూడా ఉంటాను అనుకొని శ్రీ బుగ్గ రూపంలో స్వామివారికి తిరగడం జరిగింది. అందుకు బుగ్గరామలింగేశ్వర స్వామిగా ఈయన పిలువబడుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరము కార్తీక మాసము మరియు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం విశేషము. ఇంకొకటి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసములో బహుళ మాస శివరాత్రి సందర్భంగా ఈ అన్నాభిషేకము మరియు అమ్మవారికి పార్వతీదేవికి శాకాంబరి అలంకారం చేయడము గొప్ప విశేషం. ఎందుకనగా అంటే ప్రతి ఒక ఆషాఢ మాసములోనే ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ మొలకలు ఎత్తడం కానీ పశువులు పంటలు అన్ని సమృద్ధిగా ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం వచ్చేసి మహాగణపతి పూజ, పుణ్యావాచనం, మండపారాధన, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు స్వామివారికి వచ్చేసి పంచామృత అభిషేకము మరియు అన్న అభిషేకం ఈ కార్యక్రమము ఈరోజు నిర్వహించడం గొప్ప విశేషము. ఈరోజు శుక్రవారము ఉదయం వచ్చేసి అమ్మవారికి వచ్చేసి పార్వతీదేవికి శాకాంబరి అలంకారము కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అన్న ప్రసాదము స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి ప్రసాదము స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులని కోరుకుంటూ ఉన్నాము. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము, తాడిపత్రి, అనంతపురం జిల్లా. అర్చకులు శంకరయ్య శర్మ, తాడిపత్రి. నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానమును స్వామి త్రేతాయుగం నందు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం. ఇక్కడ ఈ దేవస్థానం శ్రీకృష్ణదేవరాయల వంశీకులు 1450 శతాబ్దంలో నిర్మించినారు. అప్పటి నుంచి స్వామి ఎన్నో పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. ఈ దేవస్థానమును దక్షిణ కాశీగా వర్ణిస్తారు. కాశీలో అయితే ఏ విధంగా గంగా నది ప్రవహిస్తుందో ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తుంది. కాశీలో ఏ విధంగా అయితే శ్మశాన వాటిక ఉంటుందో రుద్రభూమి, ఇక్కడ కూడా అదేవిధంగా రుద్రభూమి ఉంది. కావున ఈ క్షేత్రాన్ని కాశీ, రెండవ కాశీగా, దక్షిణ కాశీగా పిలువబడతారు. ఈ ప్రతి సంవత్సరము ఈ దేవాలయం నందు కార్తీక మాసం 4 వారములు మరియు మహాశివరాత్రి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు మరియు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్రము మరియు మన నియోజకవర్గము ప్రజలందరూ పాడి పంటలతోనూ వర్షాలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అస్మిత్ రెడ్డి మరియు జేసీ బ్రదర్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ స్వామికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అట్లే అదేవిధంగా పార్వతీదేవి శాంత స్వరూపమైనటువంటి పార్వతీదేవి అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం కూడా ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమంకు భక్తులందరూ, తాడిపత్రి ప్రజలందరూ తండోపతండాలుగా తరలి వచ్చినారు. వారందరూ స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అన్నప్రసాద కార్యక్రమం స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాము. థ్యాంక్ యూ.